దగ్గరగా అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా 2000 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాటలకు 2000 సంవత్సరాల తర్వాత మన మనసులో వచ్చే ప్రశ్నలను వాటిపై కుమ్మరించి దాని నుంచి ఏదో సంపాదించాలి అని ప్రయత్నం చేయటం వల్ల మతం కడతాం. అదే ప్రపంచ క్రైస్తవ సముదాయంలో అనేక శాఖలుగా భిన్న భిన్న సమయాల్లో భిన్న భిన్న శాఖలుగా విడిపోయినటువంటి క్రైస్తవానికి ఉన్నటువంటి ఒక ఐడెంటిటీ. కనుక ఈరోజు సాయంకాలం మనం చదివిన మనం నేర్చుకున్నదంతటినీ కూడా కొద్దిగా అలా పక్కన పెట్టి ఫ్రెష్గా తాజాగా దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా ఆయన చెప్పినట్లుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభువు లేకపోతే దేవుడు ఒక విందును చేయాలి అని ఆశపడ్డాడు. దేవుడు తన ఇంటిని, తన భవనాన్ని భూమి ఆకాశములుగా నిర్మించాడు. ఆ భవనంలో ఒక క్రమాన్ని ఏర్పరచాడు. ఆ క్రమము ఉదయముకు ఒక వెలుగు, రాత్రికి ఒక వెలుగు రూపంలో, ఎక్కడ నీళ్లు ఆగాలో ఆ నీళ్ల యొక్క లేకపోతే మంచిగా పచ్చిక పండటానికి కావలసిన వనరుల రూపంలో, చెట్ల రూపంలో, పశు పక్షులకందరికీ కూడా కావలసిన నీడ మరియు పళ్ళ రూపంలో చక్కటి ఒక గార్డెన్, ఒక తోటను క్రమంగా వేశాడు. క్రమంగా వేసినటువంటి ఆ తోటలో మనిషిని అనగా నిన్ను నన్ను మనుష్యులను అందులో ఉంచి ఆ 3 పదాలు లేకపోతే 3 రకాలుగా వారికి ఒక మాట చెప్పాడు. వారిని తన ప్రతినిధులుగా, తన ప్రతిబింబంగా, అలాగే తన ప్రతిమగా 3 పదాలు వాడుతున్నాను. ప్రతిబింబము, ప్రతినిధి మరియు ప్రతిమ. ఆయన నిర్మించినటువంటి ఆయన ఆలయంలో అనగా భూమి ఆకాశములు అనేటటువంటి ఆలయంలో మనిషిని ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసి తన ప్రతినిధిగా ఉంచాడు. ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రతిబింబంగా ఉంచాడు. ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రతిమగా ఉంచాడు. అలా ఉంచినటువంటి మనిషిని ఏమని చెప్పాడు అనంటే, నువ్వు నా స్వరూపము, నా పోలిక గనుక నేను నీకిచ్చే అధికారముతో ఈ ప్రపంచాన్ని అనగా ఈ భూమిని ఫలించు, విస్తరించు, భూమిని నిండింపచేయి, అభివృద్ధి చెందు మరియు దానిపై ఏలుబడి చేయమన్నాడు, రాజ్యం చేయమన్నాడు. దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి మనిషి, దేవుని స్వరూపము యొక్క ప్రతిబింబం మనిషి, దేవుని స్వరూపము యొక్క ప్రతిమ మనిషి. దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి, దేవుని పోలిక యొక్క ప్రతిబింబం మరియు దేవుని స్వరూపము యొక్క ప్రతిమే మనిషి. ఈ ఆలయాన్ని, ఆయన నిర్మించినటువంటి భూమి ఆకాశములనే ఆలయాన్ని క్రమముతో ఆయన రాజ్యముగా నడిపించమని బాధ్యతతో కూడినటువంటి అధికారాన్ని మనిషికిచ్చాడు. ఈ బాధ్యతతో కూడిన అధికారం దేవుడు మనకిస్తే, దేవుడు కట్టని గోడలు, దేవుడు ఆయన నిర్మించినటువంటి ఈ ఆలయంలో గోడలు కట్టలేదు. ఆయన న్యాచురల్గా ఉండే హద్దులు ఇచ్చాడు. వాటి హద్దులను దాటి నీళ్లు రావట్లేదు, దాని హద్దును దాటి గాలి వీయట్లేదు, దాని హద్దును దాటి చెట్టు పెరగట్లేదు. లాస్ ఆఫ్ నేచర్ లేకపోతే ఈ స్వాభావికంగా ఉండేటటువంటి కొన్ని హద్దులను ఈ ప్రపంచానికి ఏర్పరిచి దాని ద్వారా సురక్షితమైనటువంటి జీవన విధానాన్ని మనుషులకు ఇచ్చాడు. ఆ సురక్షితమైన జీవన విధానంలో అన్ని సుభిక్షంగా ఉన్నాయి. మనం చేయవలసిందల్లా ఏమిటి అనంటే, దేవుడు మనిషి వైపుకు చూసినప్పుడు ఆయన యొక్క సామ్రాజ్యం, ఆయన యొక్క రాజ్యంలో ఉన్న సుభిక్షత కనిపించేలా బ్రతకాలి. ఈ సృష్టి మనిషిని చూసినప్పుడు దేవుని గుణలక్షణాలు కనిపించాలి. ఇది మనిషికి ఇచ్చినటువంటి పని. అందుకనే మనలను అనగా మనుష్యులను రాజులైన యాజకులు అని పిలిచాడు. రాజులు ఏలతారు, యాజకులు స్తుతి స్తోత్రములను ఆయనకు అందజేస్తారు. సృష్టిలో ఉన్న యావత్ స్తోత్రమును ఆరాధనను తీసుకుని దేవుని వద్దకు పంపించటం యాజకుల పని. అదే మనిషి చేయాలి. అలాగే సృష్టి యావత్తు సజావుగా నడుస్తోంది అన్నటువంటి రాచరికం మనిషి చేయాలి. అదే దేవుడు మనిషి చూసినప్పుడు మనిషిలో కనిపించాలి. ఇది దేవుడు మనిషికిచ్చినటువంటి ఆయన రాజ్యభారం, ఆయన భుజములకు, మన భుజములకు ఇచ్చినటువంటి ఆయన పౌరసత్వం, ఆయన రాజ్యములో ఉన్న పౌరసత్వం. అయితే మనిషి దేవుణ్ణి తిరస్కరించాడు. మైకుల ద్వారా వింటున్న వారు
ఈ ప్రాంగణంలో చూస్తున్నవారు, వింటున్నవారు, అలాగే ఈ లైవ్ ద్వారా వింటున్నవారు, ఈ నెరేటివ్ లేకపోతే బైబిల్ చెప్పేటటువంటి మానవ జీవన కథనాన్ని, మానవ మనుగడకు సంబంధించినటువంటి చరిత్రను ఒక్కసారి గమనించండి. నేను చెప్పే వర్షన్ను కూడా ఇది మీకు బహుశా మీరు విన్నదే అయి ఉండొచ్చు, లేక ఒక కొత్త కోణం అయి ఉండొచ్చు. ఏది ఏమైనా మీకు ఉపయోగపడుతుందేమో. ఒక్క 5 నిమిషాలు ఇటువైపు చూడండి. దేవుడు ఏర్పరిచినటువంటి ఈ రాజ్యంలో మనిషిని దేవుడు నువ్వు ఏలమని చెబితే, మనిషి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములుగా ఉన్నటువంటి ఈ లోక మర్యాదకు తలవంచాడు. ఈ లోక మర్యాదకు తలవంచటం కారణం చేత నువ్వు కాదు రాజువు, ఐ యామ్ ద కింగ్ అన్నాడు. నేనే రాజునవుతాను అన్నాడు. ఆయన ఏకఛత్రాధిపతిగా ఉంటూ నిన్ను సామంత రాజుగా ఏలమంటే, కాదు కాదు నేను సామంతుణ్ణి కాదు, ఐ వాంట్ దట్ సీట్ అన్నాం. నాకు నువ్వు కూర్చున్న సింహాసనం కావాలి అనగా దేవునికి సమానత్వాన్ని మనం కోరుకున్నాం. అలా కోరుకున్న మరుక్షణం అటు పూర్తిగా మనిషిగా బ్రతకలేకపోయాం, ఇటు దేవుడు కాలేకపోయాం. అదే ఈరోజు మనిషి ఉన్నటువంటి స్థితి. ఆ స్థితినే పతన స్థితి అని పిలుస్తారు. దీనినే మూల పాపము అని కూడా పిలుస్తారు. బైబిల్ గ్రంథంలో దీన్నే ఒరిజినల్ సిన్ అని అన్నాం, మూల పాపము. ఈ పాపము కారణంగా ఈ లోకంలోనికి గచ్చపొదలను ఆహ్వానించాం. ఈ పాపము కారణంగా ఈ లోకములోనికి బాధను ఆహ్వానించాం. ఈ దేవుణ్ణి తృణీకరించటం కారణంగా ఈ లోకంలోనికి మనిషికి మధ్య ఉన్న సంబంధాలలో మనం చేదును ఆహ్వానించాం. దేవునితో సంబంధాన్ని కోల్పోయిన కారణం చేత జంతువులు మన మీద తిరగబడ్డాయి, సృష్టి మన మీద తిరగబడింది, గాలి మన మీద తిరగబడింది, నీరు మన మీద తిరగబడింది, భూమి మన మీద తిరగబడింది. మనము అధికారం చేయాల్సినటువంటి ఈ ప్రపంచం మనపై అధికారం చేయటం మొదలుపెట్టింది. కారణం ఏమిటి అనంటే, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములకు మనము కొమ్ము కాసేట్లుగా నిర్ణయం తీసుకున్నాం. ప్రభు అన్నాడు, రాజ్యము నాది. మనం అన్నాం, కాదు, నీది కాదు, రాజ్యం నాది అని అన్నాం. దాని పర్యవసానం మనుష్యుల మధ్యలో మనిషికి పొసగకపోవటం. అత్తకు కోడలకు పడదు, అమ్మకు కూతురుకు పడదు, నాన్నకు టీనేజ్ బాయ్కి పడదు. మనం ఏదో ఒక విధంగా సాటి మనిషిని, మన పొరుగువాడిని, మన ఇంట్లో ఉన్న మన బయట ఉన్న, మన సమాజానికి చెందిన మన సమాజానికి చెందకపోయినా ఏదో ఒక రకంగా పొరుగువాడిని మనం దూరం పెట్టడమే నేర్చుకున్నాం. మ్యాన్ రిజెక్టెడ్ ద ఆర్డర్. దేవుడు ఏర్పరిచినటువంటి క్రమాన్ని విస్మరించినటువంటి, క్రమాన్ని వ్యతిరేకించినటువంటి మనిషి క్రమం కోల్పోయిన కారణం చేత అక్రమస్తుడయ్యాడు. అక్రమములో బ్రతకటం నేర్చుకున్నాడు. దాని కారణంగానే సోదరుణ్ణి చంపాడు. దాని కారణంగానే పొరుగువాడి భార్యను తెచ్చుకున్నాడు. ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో మనిషి సాటి మనిషి నుంచి రక్షణ కోసం, సాటి జంతువు నుంచి రక్షణ కోసం, ఈ సృష్టి నుంచి రక్షణ కోసం గోడలు కట్టుకోవటం మొదలుపెట్టాడు. దాన్నే పట్టణములు అంటారు, నగరాలు అని అంటారు. నేను హైదరాబాద్ నగరంలో ఉంటాను, హైదరాబాద్ పట్టణంలో ఉంటాను. మీరు ఏ విధంగా అయితే రాజమండ్రి పట్టణంలో ఉంటారు. ఈ రాజమండ్రి పట్టణం ఈ రోజుకు ఒకవేళ శాటిలైట్ సిటీ అంతా రాలేదని మీరు అనుకుంటున్నారా? వచ్చేసింది, ఎలాగో మీకు కూడా తెలుసు, బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా. నగరాల్లో ఏమేమి ఉంటుంది అని అంటే, ఎత్తైన ఇళ్ళు ఉంటాయి. ఒకటే అపార్ట్మెంట్లో ఒక 600 ఇళ్ళుంటాయి. ఒకటే అపార్ట్మెంట్లో ఒక లిఫ్ట్ ఉంటుంది, పొడుగు పైకి వెళ్ళిపోద్ది. లిఫ్ట్లోకి ఎక్కుతాం, కానీ పక్కనుడు ఎవడో మనకు తెలియదు. వాడిని చూస్తే తల కిందించుకోవటం, మాట్లాడడం, వాళ్ళెవడో తెలీదు, మనమేవడో తెలీదు. పిలిస్తే ఎక్కడ అతుక్కుంటాడో అని భయం, మాట్లాడితే ఎక్కడ అంటుకుంటాడో అని భయం. మా పక్కింటోడి పేరు నాకు తెలియదు, ఎదురింటోడి పేరు తెలియదు. వాళ్ళు బయట బోర్డులు పెట్టుంటారో వాళ్ళ పేర్లు, అంతవరకు చదివి ఉంటాను. కానీ ఆ బోర్డు, ఆ మనిషి పేరు ఏదైతే ఉందో ఆ మనిషి నిజానికి ఎవరు అనేది మనకు తెలియదు. ఇదే మానవుడు నిర్మించుకున్నటువంటి నగరాలంటే ఇలాగుంటాయి. మనకు అనిపిస్తుంది మనలాంటి వాళ్ళు అనేకులు ఒక చోటుకు వచ్చారని, కానీ మనకంటే భిన్నంగా ఉన్న వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఒకే చోటికి రావటం. అలా మనుష్యులు కేవలం నగరాలే కాదు, సంస్కృతులను నిర్మించుకున్నారు. కేవలం సంస్కృతులే కాదు,
వారు నాగరికతలను నిర్మించుకుని రండి మనం ఎక్కిపోదాం అనుకుని దేవుని కంటే దేవుడు చేసే పరిపాలన ఏంటి, మేము చేయలేమా అన్నట్లుగా వాళ్ళు ఇమారత్తులు కట్టడం, మినారెట్లు కట్టడం మొదలెట్టారు. బబులోను అనే నగరం దానికే సాదృశ్యం. నిమ్రోదు సమయంలో కట్టిన బాబేలు గోపురం దానికే సాదృశ్యం. మనుష్యులొక్కటై దేవుణ్ణి ఛాలెంజ్ చేయటమే ఈ లోక మర్యాద. మనుష్యులొక్కటై దేవుని ఎదుట నిలబడి రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. చూసారా? 2వ అధ్యాయం కీర్తనల గ్రంథం, దాని సారం ఇదే. మనిషి దేవుని యొక్క సన్నిధిని తృణీకరించటం, దాని కారణం చేత మనిషి అలా మనిషిగా బ్రతకలేకపోవటం, దేవుడు ఎలాగూ కాలేకపోయాడు. ఇదే మనిషికి ఉన్నటువంటి సమస్య. దేవుణ్ణి తిరస్కరించటం కారణం చేత హీ సాట్ ఫర్ సేఫ్టీ. ఆయన సంరక్షణ కోసం వెదికాడు. ఆ సంరక్షణలో పొరుగువాణ్ణి కోల్పోయాడు. ఆ సంరక్షణలో బంధాలు కోల్పోయాడు. ఆ సంరక్షణలో నాది 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 అనుకొని కొంతమందిని పోగేసుకుని ఒక కులంగా మారాడు. నాది 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 అని పోగేసుకుని అందులో నుంచి ఒక ఉపకులంగా మారాడు. నాది నాది అని పోగేసుకుని మతాలు కట్టాడు. నాది నాది అని పోగేసుకుని మతాలు, కులాలు, ఉపకులాలు, అలాగే తెగలు, ఫలానా భాషకు చెందిన అంటూ అందరూ ఒక చోటుకొచ్చి నగర నిర్మాణం అని అనుకుంటున్నారు. నిర్మాణం మంచిదే, దేవుని వాక్యం చెబుతుంది నిర్మాణం మంచిది, డెవలప్మెంట్ ఈజ్ గుడ్, వికాసం మంచిది. కానీ వీరు చేసిన నిర్మాణం ఎలాంటిది అనంటే ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు. నిర్మాణములు మంచివే, కానీ నిర్మాణముల వెనుక దాక్కొని ఉన్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ఆలోచన విధానం, భావజాలం ఏమిటి అనేది చూడండి. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని, వారు బయలు పేరట ప్రవచనము చెప్పిన జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడునూ తన దుర్మార్గత నుండి మరలా దుర్మార్గుల చేతులను బలపరుస్తూ ఉన్నారు. వారందరూ నా దృష్టికి సొదొమ వలె అయిపోయారు, దాని నివాసులు గొమొర్రా వలె అయిపోయారు. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చున్నదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను, కాబట్టి తినుటకు మాచిపత్రియు, త్రాగుటకు చేదు నీళ్లు వారికి నేను ఇస్తాను. ఈ నగరముల వెనుక, ఈ నిర్మాణముల వెనుక, ఈ సొదొమ వెనుక, ఈ గొమొర్రా వెనుక ప్రయాణం చేసే వారిని పరిపాలించే వారిని ఈ మార్గముల గుండా తీసుకుని వెళ్ళే భావజాలం ఒకటి ఉంది. ఆ భావజాలం ఏమిటి? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 49-50 వచనాలు. నీ చెల్లెళ్ళైన సొదొమ చేసిన దోషమేదనగా, చాలా మంది ఈ అబ్రహాము సమయంలో, అబ్రహాము ఒక సామాన్యమైనటువంటి ఊరు అనే పెద్ద పట్టణంలో ఉండేవాడు. ఊరు అనేది ఆ రోజుల్లో చిన్న ఊరు కాదు, ఒక పట్టణం. ఆ పట్టణం మెసొపొటేమియా ప్రాంతానికి కేంద్రం. మెసొపొటేమియా అనేది ఆ రోజుల్లో ఈరోజు అమెరికా ఎలాంటిదో అలాంటిది. ఆ రోజుల్లో ఊరు అనంటే ఈరోజు అమెరికాలో ఉన్న వాషింగ్టన్ లాంటిది, లేకపోతే న్యూయార్క్ లాంటిది, లేకపోతే లాస్ ఏంజలస్ లాంటిది. అలాంటి దేశంలో, అలాంటి పట్టణంలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు అన్నాడు, కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఐ am ద కింగ్ అని పిలిచాడు. నువ్వు ఏదైతే చూస్తున్నావో ఈ మనుషులు నిర్మించుకున్నటువంటి ఈ నాగరికత అది కాదు. నేను నీ ద్వారా ఒక రాజ్యం కడతాను, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను, కమ్ అని పిలిస్తే ఆయన అన్నాడు సరే వచ్చేస్తానని చెప్పి మొత్తం ఆయన బయలుదేరి వచ్చేసాడు. ఆయన వచ్చేస్తూ ఉంటే ఆయనతో పాటు ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన పేరేంటి? లోతు మరియు అబ్రహాము కలిసి ప్రయాణం చేస్తున్నారు. వారు దేవుని కొరకు, దేవుని పిలుపు మేరకు వారి సొంత స్వజాతిని విడిచారు, వారి సొంత ఇళ్లను విడిచారు, వారి సంస్కృతిని విడిచారు. దేవుడు వారి నగరాన్ని విడిచారు, వారి నిర్మాణాలను విడిచారు. ఇప్పుడు దేవుడు కట్టబోయేటటువంటి ఒక రాజ్యంలోనికి మేము ప్రవేశించబోతున్నాం. దేవుడు మా ద్వారా ఒక రాజ్య నిర్మాణం చేస్తాడట.
కోల్పోయినటువంటి క్రమాన్ని ఈ ప్రపంచంలోనికి మళ్ళా తీసుకొస్తాడట అని వచ్చినటువంటి ఈ అబ్రహాము మరియు లోతుల మధ్య ఒక చిన్న, వారిద్దరి మధ్య కాకపోయినా వాళ్ళ మధ్యలో ఒక చిన్న దాన్ని ఏమంటారు, అసఖ్యత మొదలైంది. కారణం ఏమిటి? మనం ఆల్రెడీ చూసాం. మనిషి దేవుణ్ణి తృణీకరించాడు కాబట్టి మనిషి ఓర్వలేడు, మనిషిని మనిషి సహించలేడు, మనిషితో మనిషి కలిసి ఉండలేని పరిస్థితి. నాది అని కట్టుకునే భావజాలం ఒకటి ఉంది. ఆ భావజాలం లోతు మరియు ఆయన ప్రజల పైన పనిచేసింది. లోతుకు ఆయన సాదరంగా ఆహ్వానమిచ్చి నీకేది కనిపిస్తే అది తీసుకున్నా అన్నాడు. ఆయనకు పచ్చటి పచ్చిక కనిపించింది, నాకు ఇది కావాలన్నాడు. తీసుకో, టేక్ ఇట్, తీసుకో అన్నాడు. ఆయన వెళ్ళిపోయి పచ్చటి పచ్చికలో ఉన్నాడు. ఈయనేమో పచ్చిక లేని చోట ఈయన ఉన్నాడు. ఈయన ఉన్న చోట ఆయన అనుకున్నాడు పచ్చదనంలో ఆశీర్వాదం ఉంది. ఈయన అనుకున్నాడు నేనెక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం, నేను దేన్ని పడితే అది ఆశీర్వాదం. ఎందుకంటే నా వెనుక ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదములను ఇచ్చేవాడు ఉన్నాడు అని నమ్మాడు. అందుకనే అబ్రహాము నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసించాడు కాబట్టి విశ్వాసము ఆయనకు నీతిగా తీర్చబడింది. ఆయన చూస్తున్నాడు. అయితే అలా పచ్చిక కోసం వెళ్ళినటువంటి ఈ లోతు మరియు ఆయన కుటుంబము ఒక భయంకరమైనటువంటి స్థితిలో మారిపోయింది. ఆ భయంకరమైనటువంటి స్థితిలో ఇప్పుడు ఆ నగరం ఉంది. ఏ నగరంలోనికైతే ఈయన దాని హంగుభంగులను చూసి, దాని ఆకర్షణను చూసి, దాని ఎత్తైన గోడలను చూసి, దానికి ఉన్నటువంటి సంరక్షణ అనేటటువంటి ద్వారములను చూసి, గవినులను చూసి ఆకర్షితుడై, ఇక్కడ మనకు మూన్ లైట్ డిన్నర్ ఉంటుంది, ఇక్కడ మనకు దాన్ని ఏమంటారు కంట్రీ చికెన్ దొరుకుతుంది, ఇక్కడ మనకు ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది అని ఏ నగరం వైపుకైతే పరిగెట్టాడో